హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో ఏంటంటే కింగ్డమ్ మూవీ యాక్టర్ బై విజయ్ దేవరకొండ గారు, డైరెక్టర్ బై గౌతమ్ తేనూరి గారు. సో ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ అయితే చాలా బాగానే ఉంది. నాకైతే స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఇంటర్వెల్ పడే వరకు నేను మొత్తం ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా సినిమానే చూస్తూ ఉన్నాను. అంటే అంతలా కనెక్ట్ అయింది. సో నాకు ఏ డిస్టర్బెన్స్ లాగా అసలు అనిపించలేదు. అంత బాగుంది. ఇంటర్వెల్ వరకు నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే ఓవరాల్ సూపర్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఎస్పెషలీ స్టార్టింగ్ సినిమా స్టార్ట్ అయ్యే 15 minutes ఒకటి ఉంటుంది సీను. ఆ విజువల్స్ అయితే చాలా బాగుంది. చాలా కొత్తగా ఉంది. గ్రాఫిక్స్ కూడా ఎక్కడ తగ్గలేదు. చాలా బాగా చేశారు. సో చాలా రోజులు నేను ఒక మూవీ రివ్యూ ఇచ్చి, ఎందుకంటే ఏ మూవీ నాకు అంతగా నచ్చలేదు. సో ఒక మూవీ రివ్యూ ఇచ్చేంత నచ్చింది నాకు ఈ మూవీ. ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే నేను అసలు డిస్టర్బ్ అవ్వలేదు. నాకు అంత బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్కి నేను 5కి 5 ఇస్తాను. చాలా బాగుంది. ఆ క్యారెక్టర్స్ బిల్డ్ చేయడం కానీ, ఆ వరల్డ్ బిల్డ్ చేయడం కానీ, ఫస్ట్ హాఫ్లో నడిచిన స్టోరీ, ఒక ఎమోషన్, విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ బీజిఎం కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్ నాకు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes అయితే వేరే లెవెల్. అనిరుద్ధ్ గారు బీజిఎం అయితే ఎరగొట్టేశారు. ఆ లాస్ట్ 20-25 minutes ఆ క్లైమాక్స్ ఏది ఉందో అసలు వేరే లెవెల్ అది. అండ్ విజయ్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీశారప్ప. అండ్ ఫైనల్లీ ఒక మాటతో మనం చెప్పుకోవచ్చు, మన విజయ్ గారు ఇట్టు కొట్టేశారు. సో అదైతే గ్యారంటీ. ఈ మూవీతో ఆయన ఇట్టు కొట్టేశారు. చాలా బాగుంది మూవీకి. సో నెగిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లో. సో నేను ఫస్ట్ హాఫ్ చాలా బాగా కనెక్ట్ అయ్యాను. నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ పడిన తర్వాత ఇంక నేను సినిమా వేరే లెవెల్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఇంకా 2-3 సీన్లు సత్యదేవ్ గారు, విజయ్ దేవరకొండ ఇంకా బ్రదర్ మూమెంట్ అని చాలా ఉంటాయి, ఇంకా మంచి సీన్స్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఈ సెకండ్ హాఫ్లో అంత ఎక్కువ చూపించలేదు. ఒక సీన్లో మాత్రం ఇద్దరిది ఎమోషన్స్ బాగుంటాయి, అంతేగాని నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఒక సీన్ పెట్టారు. సో అదొక కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపించింది. ఇంకొక 2-3 ఎమోషనల్ సీన్స్ పెట్టుంటే బాగుండేది. అండ్ ఇంకొక నెగిటివ్ ఏంటంటే హీరోయిన్ పాత్ర అంతగా క్లారిటీగా వేయలేదు. సో పార్ట్ 2లో జరగదు మరి. అండ్ ఒక సాంగ్ కూడా లేపేశారు. అండ్ ఓవరాల్ మూవీ అయితే నాకు బాగా నచ్చిందప్ప. ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో స్లో ఉన్నా కూడా లాస్ట్ 30 minutes అయితే అనిరుద్ధ్ గారు, విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్ అండ్ డైరెక్షన్తో వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఓవరాల్ సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఈ మూవీకి 5కి 3 ఇస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో చాలా రోజులతో ఒక మూవీ రివ్యూ ఇచ్చే అంత నచ్చింది ఈ మూవీ. ఓవరాల్ ఈ మూవీకి 5కి 3 ఇస్తున్నాను. సూపర్ హిట్ మూవీ. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ విజయ్ గారి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. ఆయన పర్ఫార్మెన్స్, ఆయన స్టార్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ సినిమా కూడా ఫస్ట్ డే కలెక్షన్ చాలా బాగా చేస్తుంది. ఎందుకంటే చాలామంది థియేటర్ అయితే హౌస్ఫుల్ అయింది. నేను ఇంత వస్తుంది అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు సినిమాకు రావాలా వద్దని డిసైడ్ అవుతున్న టైంలో అది బెంగళూరులో హౌస్ఫుల్ అంటే చూడలేదు. థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అయింది. ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. అది నేను ఫస్ట్ డేనే పోయాను. సో చాలా బాగుంది. చాలా బాగా చేశారు ఆయన విజయ్ గారు కోసం చాలామంది వచ్చారు మూవీకి. సో విజయ్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీశారబ్బా. దాని తర్వాత చెప్పుకోవాల్సిన సత్యదేవ్ గారు అయితే ఆసమ్ యాక్టర్. నాకు చాలా బాగా ఇష్టమైన యాక్టర్ ఆయన. సో ఈ సినిమాలో చాలా బాగా చేశారు ఆయన. సో ఆయనకి ఇంకా కొన్ని సీన్స్ పెట్టున్నా, ఇంకా వేరే లెవెల్కి పెట్టున్నా బాగుండేది అనిపించింది నాకు. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఆయన ఇంకొంచెం ఏదైనా పెట్టాల్సి ఉంది, ఇంకొక ఎక్స్ట్రా సీన్స్ అయినా పెట్టాల్సి ఉంది ఆయనకి. సో అయితే ఇది మాత్రం చాలా బాగా చేశారు. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీశారు. తర్వాత అనిరుద్ధ్ మ్యూజిక్ ఒకటి. సో అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ మళ్ళీ క్లైమాక్స్ ఆ బ్యాంగ్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ డైరెక్టర్ గారు అయితే నాకు జెర్సీ మూవీ బాగా ఇష్టము. జెర్సీలో హీరోయిన్ ఆ ఎమోషన్స్ చాలా బాగా పెడతారు. దీంట్లో ఆ ఎమోషన్స్ అంత కన్వే అవ్వలేదు నేను అనుకుంటున్నాను. సో డైరెక్టర్ కూడా బాగానే తీశారు. కమర్షియల్ ఎక్స్పెక్ట్కి చాలా బాగుంటుంది. కానీ ఎమోషన్ నేను అంత కనెక్ట్ అవ్వలేదు. అదే నాకు ఇంకా ఎమోషన్ సీన్స్ కొన్ని పెట్టాలని అనిపించింది. ఇంకొన్ని పెట్టుంటే బాగుండేది. సరే చూద్దాం, పార్ట్ 2లో ఏమైనా పెడతారేమో చూద్దాం. సో ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. సో చాలా రోజుల నాకు కూడా రివ్యూ చేయాలని అంత నచ్చింది మూవీ. సో ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. కింగ్డమ్ మూవీ విజయ్ అన్న ఇటు కొట్టేశారయ్యా, చాలా బాగుంది. సో విజయ్ గారి ఫ్యాన్స్ అండ్ విజయ్ గారు అంటే ఇష్టం ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి నచ్చుద్ది, వెళ్ళి చూడండి. అండ్ మీ అందరికీ ఒక న్యూస్ చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు నీకు. సో అది కుదరటం లేదు, బట్ ఇప్పుడు సమయం వచ్చింది ఈ న్యూస్ చెప్పే సమయం. సో ఈ న్యూస్ అయితే నేను ఇప్పుడు ఇంకో ఓపెన్ చేయాలి, మీకు చెప్పాలి అని వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఎంతో దూరంలో లేదు, జస్ట్ August 15 వరకు వెయిట్ చేయండి. సో ఈ న్యూస్ అనేది August 15 రోజు వార్ 2 లేదా కూలీ మూవీ, ఏ మూవీ ఫస్ట్ చూస్తాను నాకు కూడా తెలియదు. ఏ మూవీ చూసి ఆ మూవీ రివ్యూ ఇస్తానో ఆ వీడియోలోనే ఈ న్యూస్ చెప్పేస్తాను. నేనైతే వెయిటింగ్. ఈ న్యూస్ అనేది ప్రతి సినిమా లవర్స్కి, సినిమా టెస్ట్ ఉన్న వాళ్ళకి, జెన్యున్గా సినిమాని లవ్ చేసే వారందరికీ ఈ న్యూస్ చాలా బాగా నచ్చుద్ది. సో నేను కూడా వెయిటింగ్. ఈ న్యూస్ August 15 రోజు చెప్పేస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.